వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ జిల్లా రెంచల్ మండల కేంద్రంలో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. సుమారు 64 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా వీళ్ళని గుర్తించారు. 64 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ లోనే కాపర్ కాయలను దొంగలిస్తున్నారు ఈ దొంగలు. నిజామాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్న ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. రెంజల్ పోలీస్ స్టేషన్ సాటపూర్ బైపాస్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 5గురు అనుమానితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు వనం సాయిలు, జగన్నాథం సారయ్య, వనం పోషెట్టి, ధనశ్రీ కిరణ్, దాసరి పోచయ్యలుగా గుర్తించారు. వీరు గత 2 సంవత్సరాలుగా గ్యాంగ్ గా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో మొత్తం 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగతనం చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. దొంగలించిన కాపర్ ను బోధన్, నిజామాబాద్, మేడ్చల్ ప్రాంతాల స్క్రాప్ షాపులకు విక్రయించినట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో సయ్యద్ అక్బర్ హుసేన్, షేక్ మెహబూబ్లు ఈ కాపర్ కొనుగోలుదారులుగా గుర్తించారు. అలాగే మలప్ప మాస్టర్, తాయప్ప, దంగల్ పరారీలో ఉన్నారని తెలిపారు. కేసును ఛేదించిన ఏసీపీ పి శ్రీనివాస్, మస్తాన్ వలి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ సహా పోలీసు బృందాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అభినందించారు. మూడు బైకులు అనుమానాస్పదంగా కనబడుతూ ఒక గోని సంచిలో సామాన్ పట్టు తీసుకెళ్తున్నారు కనపడ్డారు. సో డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కుని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచిలో ఇటువంటి కాపర్ కాయిల్స్ పడ్డాయి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు, సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్, వనం పోషెట్టి, ఇతను ప్రస్తుతానికి నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధనలో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణగేడ్ నుంచి ఈయన. వీళ్ళందరూ నిన్న ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటాం అంటే నేను కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఒక టీమ్గా ఏర్పడి ఈ 5గురు ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్, నిజామాబాద్, బోధనలో ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని. టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ని చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాయిల్స్ అమ్మడం చేసేవారు.